comprehensiveness. So I got the information that out of 2,200 nominations, half of the nominations are having success. How many is the one? The research part is there to be another research, but there are certain things we can act correctly using. We need to say. The second thing is the chronic kidney disease. They might be taking some painkillers, steroidal anti-inflammatories, which might produce. We are not our people with sclerosis can have an accelerated treatment. But there you just simply cannot say that. When we do the test, we find their kidneys are not functioning well because we check the మేము గమనించిన సీరియస్నెస్ పబ్లిక్ ఇష్యూ వీళ్ళందరూ ఉగాది అంటున్నారండి అని వద్దండి. గత 3 నెలల నుంచి అత్యధిక శాతం కిడ్నీ బాధితులు దాదాపు 424 మంది 2 సంవత్సరాల్లో చనిపోవడం జరిగిందని భారత ప్రధానమంత్రి దృష్టికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సమస్య గత 3 నెలల నుంచి ఎగ్జాక్ట్గా డిసెంబర్ 28వ తారీఖు 2016లో నా దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నా ఈ సమస్యకు పరిష్కారం దొరకల. ఇంకా దీనికి పరిష్కారం దొరకాలంటే ఒకటే మార్గం ఉందని నేను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారం రోజుల కిందట. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈరోజు ఢిల్లీ నుంచి స్పెషల్ డాక్టర్స్ టీముని పంపించడం జరిగింది. ముందుగా ప్రధానమంత్రి కార్యాలయం వారికి, ఆరోగ్య శాఖ మంత్రికి, ఢిల్లీ నుంచి వచ్చిన టీం సభ్యులకు అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రధాన అంశం ఇప్పటికే మనకి తెలిసి కూడా 424 మంది చనిపోయారని ఖచ్చితంగా 3 నెలలు అయింది. అయినా సరే ఈ రోజుకి మనం ఒక కార్యాచరణ రూపం దాల్చలేకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవటం వల్ల ఇప్పటికైనా అయిపోయింది. తక్షణమే ముందు ఇక్కడ ప్రధాన అంశాలు ఈ కమిటీ టీం సభ్యుల్ని 3 అంశాల మీద దృష్టి పెట్టమని నేను జిల్లా ప్రజల తరఫున టీం సభ్యుల్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడగటం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే టీం సభ్యులు ఏ విధమైన నివారణ చర్యలు సజెస్ట్ చేస్తారో శాశ్వత పథకం కదా, వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మనకు వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ఈ టీం సభ్యులు నేను ఒకటే కోరుతున్నా, ఇక్కడ ప్రధానంగా 424 మంది చనిపోవటానికి ప్రధాన కారణం ఏంటి? అది ఆ రోజు ఆగిపోలేదు, ఇంకా కంటిన్యూగా రోజుకి ఒకరో ఇద్దరో చనిపోతూనే ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే ఈ వ్యాధి నివారణకి చర్యలు కేంద్ర కార్యక్రమం యుద్ధపాతికపదిపై టేకప్ చేయాలి. అదేవిధంగా అనదర్ ప్రాబ్లం జిల్లాలో గత శతాబ్దాల నుంచి ఉంది, ఫ్లోరోసిస్ ప్రాబ్లం. 1937లో ప్రకాశం జిల్లా పొదలి మండలం రాజుపాలెం గ్రామంలో ఫ్లోరోసిస్ వ్యాధి ఇండియాలో కల్లా ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఇక్కడే. కానీ అప్పటి నుంచి కూడా దాన్ని మనం సమగ్ర నిర్మూలనకి ఏ కార్యక్రమం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇంతమంది కిడ్నీ బాధలు చనిపోవటానికి కూడా ఫ్లోరోసిస్ వాటర్ ప్రాబ్లము, సిలికా ప్రాబ్లము, అన్నీ తాగునీటి ప్రాబ్లమ్స్ వల్లే అని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 సమస్యలను కూడా పరిష్కారం చేసి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ టీం సభ్యులకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇక్కడ మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు అందరి సమక్షంలో ఇప్పుడు దాదాపు 2.5 గంటల సేపు మొత్తం సుదీర్ఘంగా జిల్లాలోని సమస్యలను డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ టీం సభ్యులు 4 వారాల్లో ఏ కార్యాచరణ చేయబోతున్నామని రిపోర్ట్ ఇస్తామని చెప్పి కలెక్టర్ గారికి నాకు చెప్పడం జరిగింది. అది వచ్చినాక దాని నివారణ చర్యలకి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే త్వరలోనే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఓకే, 3 ఇష్యూస్ మెడికల్ మొబైల్ క్లినిక్స్ పెట్టి అది కూడా యుద్ధపాతిక చేయాలని అడిగాం. తర్వాత 3వది ఫ్లోరోసిస్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏమి చేయాలి, ఈ ప్రధాన అంశాలు 3. రైట్.